ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఉచిత వైద్య సదుపాయం ఈహెచ్ఎస్ మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితిని 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు బాలాజీ గారు, సత్యనారాయణ గారు ప్రభుత్వాన్ని కోరారు. మెడికల్ రీయింబర్స్మెంట్కు బదులు ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ కల్పించడంలో ప్రైవేట్ ఆసుపత్రుల స్పందన సరిగ్గా లేనందువల్ల మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని కొనసాగించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలిసి వివరించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ప్రైవేటు ఉద్యోగిగా ఉంటూనే ప్రభుత్వ రంగంలోని ఓ సంస్థలో సీఈఓగా అలవెన్సులతో కలిపి నెలకు 10 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న అధికారికి ఎట్టకేలకు మున్సిపల్ శాఖ ఉద్వాసన పలికింది. ఏపీ పట్టణ మౌలిక వస్తువుల ఆస్తుల నిర్వహణ సంస్థ ఏపీయుఐఏఎంఎల్ సీఈఓ నారాయణ రెడ్డి ఈ నెలలో రిటైర్ కాబోతుండగా ఆయనను మరో 2 ఏళ్లు కొనసాగించేందుకు మున్సిపల్ మంత్రి నారాయణ గారు సిఫార్సు చేశారు. కాగా ఆయన అవినీతిపై ఆ సీఈఓ వెరీ స్పెషల్ శీర్షికను గతంలోనూ ఆయన ఇష్టారాజ్యం అని ఒక హెడ్లైన్తో ఒక న్యూస్ పేపర్లో కథనాలు ప్రచురించబడింది. దీంతో స్పందించిన బోర్డు చైర్మన్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారితో ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. గుడ్ న్యూస్ టు పెన్షనర్స్. కర్నూలు ట్రెజరీకి సంబంధించిన బిల్స్ పేమెంట్ ప్రోగ్రెస్లో ఉందండి. వాటికి బిల్ నెంబర్లు కూడా అలాట్ చేయడం జరిగింది. మిగతా ట్రెజరీస్కి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తుందండి. అఫీషియల్ సమాచారం ప్రకారం సిఎఫ్ఎంఎస్ పోర్టల్ 5th నైట్ వరకు పనిచేయదు కనుక 6 లేదా 7 తేదీల్లో బిల్స్లో మూమెంట్ రావచ్చు. 1వ తేదీన 70% వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ అన్నవి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవ్వడం జరిగింది. మిగిలిన వారికి 2వ తేదీన పడడం జరిగింది. కానీ ఫ్యామిలీ పెన్షన్స్కి మాత్రం చాలా ఆలస్యంగా పడుతున్నాయి. నిన్నటికల్లా ఫ్యామిలీ పెన్షన్స్కి ఒక 70 వరకు పడడం జరిగింది. కానీ రాయలసీమ డిస్ట్రిక్ట్స్లోని అక్కడున్న పెన్షనర్స్కి జమ కాలేదు. వాళ్ళు తమ ఆందోళనను, ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కాస్త మూమెంట్ రావడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిని గమనించినట్లయితే 6వ తేదీ లేదా 7వ తేదీ బిల్స్లో మూమెంట్ వచ్చి అప్పుడు జమ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఆందోళన పడుతున్నారు. వాళ్ళు మరికొంత సమయం వేచి చూడక తప్పేలా లేదు. ఈ ఆలస్యానికి కారణం టెక్నికల్ ఇష్యూనా లేకుంటే ఫండ్స్ సంబంధించిన ప్రాబ్లమా అని సరైన అఫీషియల్ సమాచారం లేకపోవడం వల్ల ఎవరు దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. రత్నాల్లాంటి ఎర్రటి గింజలతో నోరూరించే దానిమ్మలో తక్కువ క్యాలరీలు, కొవ్వు, ఎక్కువ పీచు, విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గాయాల్ని తగ్గించడంలోనూ చర్మ కణాల పునర్నిర్మాణంలో కీలకంగా పనిచేస్తాయి. వాపులను, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఈ గింజల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తుంది. రక్తపోటుతో బాధపడేవారు రోజుకో దానిమ్మ తింటే మేలు. ఇది బీపీనే కాదు, షుగర్, గుండె వ్యాధులు ముప్పును తగ్గిస్తుంది. ఈ గింజలు చిగుళ్లను బలపరిచి దంతాలను దృఢంగా మారుస్తాయి. నోటిలోని బ్యాక్టీరియాతోనూ పోరాడుతుంది. రక్తహీనత సమస్యలను దానిమ్మ అడ్డుకట్ట వేస్తుంది. దానిమ్మలోని ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడతాయి. అధిక బరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఎముకల సాంద్రతకు పెంచుతాయి. అలాగే దానిమ్మ రక్తంలో ఆక్సలేట్ కాల్షియం సాంద్రతను తగ్గించి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చూస్తుంది. కాబట్టి మనం ఎంత కష్టపడి ఎంత ఎక్కువ జీతం సంపాదించినా కానీ ఆరోగ్యం లేకపోతే శూన్యం అండి. సో ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించండి, ఆరోగ్యంగా ఉండండి, క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత తాజా సమాచారం త్వరలో తెలుసుకుందాం.